హలో గైస్, ఈ మధ్య రీసెంట్గా కొన్ని కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. ఏంటంటే యూట్యూబ్లో మా ఫీడ్ ఎలా చేంజ్ అవ్వాలి బ్రో, అంటే మనం ఏదైతే ఎక్కువగా సర్చ్ చేస్తామో అండ్ రీసెంట్గా ఏదైతే ట్రెండింగ్ ఉందో ఒక టాపిక్, దాని గురించే ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చిట్టి పికిల్స్ వాళ్ళది కానీ, లేదంటే ఈ హెచ్సియు కాంట్రవర్సీ కానీ, సో ఇలా అప్పటికప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద మనం తరచుగా వీడియోలు చూడడం వల్ల ఇంకా అవే సజెస్ట్ చేస్తూ ఉంటుంది మనకు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లనే వర్క్ అవుతుంది కదా. సో కాబట్టి యూట్యూబ్ ఫీడ్ మొత్తాన్ని ఎలా రీసెట్ చేయాలి అంటే, మళ్ళీ మనం కొత్తగా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎట్లా అన్నీ కలిసి ఒక ఫీడ్ లాగా వస్తుందో, సో ఆ విధంగా మీ యూట్యూబ్ ఫీడ్ మొత్తాన్ని ఎలా రీసెట్ చేయాలి. అండ్ అలాగే మీరు ఏదైతే వాచ్ హిస్టరీ ఉంటుంది కదా, మీరు యూట్యూబ్లో చూసిన వీడియోస్ అన్నీ, సో ఒక్కొక్క వీడియోని చాలామంది హిస్టరీలో నుంచి రిమూవ్ చేస్తూ ఉంటారు. అట్లా కూడా కాదు, యూట్యూబ్ హిస్టరీ మొత్తాన్ని కూడా ఎలా డిలీట్ చేసేయాలి ఒక్క క్లిక్తో అనేది చెప్తా. అండ్ అలాగే యూట్యూబ్లో మనం సర్చ్ చేసింది కూడా, ఆ మెటా డేటా ఉంటుంది కదా, సో సర్చ్ చేసిన దాన్ని కూడా ఎలా డిలీట్ చేయాలనేది చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా టెక్నికల్గా మీకు ఏ డౌట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే దానికి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం 4 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్, సో దీని మీద ట్యాప్ చేసి, సో ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ డేటా ఇన్ యూట్యూబ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఎస్, సో చూడండి ఇలా వస్తుంది. సో మనం బ్రౌజ్ చేసింది ఏంటి, సబ్స్క్రిప్షన్స్ ఏంటి, కామెంట్స్ ఏంటి, సో మన రీసెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఎలాంటి వీడియోస్ మనం చూసినాం రీసెంట్గా, సో ఇది మొత్తం మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ వాచ్ హిస్టరీ ఉంది కదా, సో ఈ సెక్షన్లోనే మేనేజ్ యువర్ యూట్యూబ్ వాచ్ హిస్టరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎస్, సో ఇక్కడ ఇలా వస్తుంది. సో డిస్మిస్ చేసేసి, సో ఇక్కడ నుంచి ఈవెన్ మనం ఒక్కొక్కటి కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు వాచ్ హిస్టరీలో నుంచి. సో ఇలా అంతా కాకుండా డైరెక్ట్ నేను మీకు మొత్తం ఎలా క్లియర్ చేయాలి అనేది చూపిస్తా. సో ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే డిలీట్ టుడే అని వస్తుంది. అంటే మీరు ఈరోజు ఏమేమి చూసారో అది మొత్తం డిలీట్ అయిపోవాలి, ఆ వాచ్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోవాలి అని అంటే, సో చూడండి డిలీట్ అయిపోయింది. అలాగే డిలీట్ కస్టమ్ రేంజ్ అని ఉంది, అంటే కస్టమ్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రోజు నుంచి ఏ రోజు దాకా నాకు డిలీట్ అయిపోవాలి అనేది. ఇప్పుడు April 5th నుంచి ఈరోజు April 8th వరకు నేను ఏమేమి చూసినో అది మొత్తం నాకు డిలీట్ అయిపోవాలి. అంటే ముఖ్యంగా మీ ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, సో ఆ రోజు వాళ్ళు వచ్చిన టైంలో మీరు ఏమేమి చూసినో అది మాత్రమే డిలీట్ అయిపోవాలి అని అనుకుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది కస్టమ్ రేంజ్ అనేది. ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసేస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, డిలీట్, దట్స్ ఇట్. సో చూడండి మొత్తం డిలీట్ అయిపోయింది. సో గాట్ ఇట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అసలు యూట్యూబ్ వాచ్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, మొత్తం డిలీట్ అయిపోవాలి అని అనుకుంటే ఇక్కడ డిలీట్ అండ్ ఇది డిలీట్ ఆల్ టైమ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇక మీరు అసలు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి వాచ్ హిస్టరీలో ఉన్నది ఏదైతుందో ఆ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నట్టు, యూనో. సో కాబట్టి ఇక్కడ డిలీట్ మీద ట్యాప్ చేసేసి డిలీట్. ఎస్, ఇక్కడ మీరు గాట్ ఇట్ మీద ట్యాప్ చేసేస్తే కథం. సో చూడండి ఇంకా మీ యాక్టివిటీనే లేదు ఇక్కడ అంటుంది, అంటే వాచ్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. సో చూడండి కొత్తగా స్టార్ట్ అయింది, యూనో. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఫీడ్ రావాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, నావిగేషన్ ఐకాన్, దీని మీద ట్యాప్ చేసేసి ట్రెండింగ్ కానీ సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేటిని అయితే ఎక్కువగా చూస్తూ ఉంటామో సో అవే మళ్ళీ మనకి సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ మీకు ఫీడ్ వచ్చేస్తుంది. సో చూడండి ఇది యాక్చువల్ ఫీడ్ అన్నట్టు. సో ఈ విధంగా మీ ఫీడ్ మొత్తం రీసెట్ అయిపోతుంది. సో మీ హిస్టరీ మొత్తం అయితే రిమూవ్ అయిపోయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు హిస్టరీలో ఏం లేదు. సో ఫీడ్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే సెర్చ్ డేటా కూడా పోతుంది, చూడండి సెర్చ్ డేటా అసలు ఏం లేదు. ఎస్, సో కాబట్టి చూసారు కదా, ఇంతే సింపుల్గా మీరు మీ యూట్యూబ్ ఫీడ్ని మొత్తాన్ని రీసెట్ చేసుకోవచ్చు, వాచ్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.